ఇంటర్లింక్ యాప్ మీకు ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్ లో అవైలబుల్ ఉంటుంది. సో అక్కడ నుండి డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి ఓపెన్ చేసిన తర్వాత గెట్ స్టార్టెడ్ నౌ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ సైన్ అప్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ డైస్ సింబల్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేస్తే ర్యాండమ్ గా ఒక ఐడి అనేది అయితే మీకు జనరేట్ అవుతుంది. ఒకవేళ జనరేట్ అవ్వకపోతే మళ్ళీ డైస్ మీద క్లిక్ చేయండి. జనరేట్ అయ్యేదాకా డైస్ మీద క్లిక్ చేస్తూనే ఉండండి. ఇంతకుముందు నెగిటివ్స్ లో నేను చెప్పిన కదా, ఇది యాప్ ఇంటర్ఫేస్ సరిగా ఉండదు, రిజిస్ట్రేషన్ టైంలో కూడా కొంచెం ఇబ్బంది అవుతుందని. సో ఇక్కడ కూడా ఇబ్బంది అవుతుంది అనమాట. సో ఐడి అయితే సరిగా జనరేట్ అవ్వదు. సో అది జనరేట్ అయ్యేదాకా క్లిక్ చేయండి. వన్స్ జనరేట్ అయిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ 6 డిజిట్ పాస్వర్డ్ ఇవ్వండి. ఇది యాప్ లోకి ఎంటర్ అవ్వడానికి ఒక లాక్ లాగా ఉంటుంది. అండ్ పాస్వర్డ్ ని మళ్ళీ రీఎంటర్ చేయండి. రీఎంటర్ చేసిన తర్వాత సైన్ అప్ మీద క్లిక్ చేయండి. సైన్ అప్ మీద క్లిక్ చేసిన తర్వాత సైన్ అప్ విత్ జీమెయిల్ మీద క్లిక్ చేయండి. మీ జీమెయిల్ మీద ట్యాప్ చేసిన తర్వాత అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది. ఇప్పుడు లాగిన్ అవ్వండి. ఇప్పుడు లాగిన్ మీద క్లిక్ చేయండి. మీ పాస్వర్డ్ ఎంటర్ చేసి సో మళ్ళీ మెయిల్ మీద క్లిక్ చేసి లాగిన్ అవ్వండి. వన్స్ లాగిన్ అయిన తర్వాత యాప్ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. టాప్ లో ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ నాట్ వెరిఫైడ్ ఎట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఫేస్ ఐడిని వెరిఫై చేయండి. సో రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, టాప్, డౌన్ సైడ్ ఇలా చూపిస్తుంటది. సో అకార్డింగ్ టు దట్ మీరు ఫేస్ ఐడిని అయితే వెరిఫై చేయండి. వన్స్ ఫేస్ ఐడి వెరిఫై అయిన తర్వాత 1000 కాయిన్స్ ని ఎలా క్లైమ్ చేసుకోవాలంటే పక్కనే రిఫరల్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత హ్యూమన్ హ్యాష్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎంటర్ రిఫరల్ కోడ్ అని చూపిస్తుంది కదా, అక్కడ పక్కన సబ్మిట్ మీద క్లిక్ చేయండి. అది గ్రీన్ కలర్ రాగానే కింద మైన్ యువర్ ITLG అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. 1000 కాయిన్స్ మీ అకౌంట్ కి ఆటోమేటిక్ గా యాడ్ అయిపోతాయి. నెక్స్ట్ హోమ్ స్క్రీన్ కి రండి. హోమ్ స్క్రీన్ కి వచ్చిన తర్వాత మళ్ళీ మైన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇంకో 30 కాయిన్స్ వస్తాయి. సో నెక్స్ట్ మైనింగ్ సెషన్ 3 అవర్స్ అని చూపిస్తుంది కదా, మళ్ళీ 3 అవర్స్ అయిపోయిన తర్వాత మనకి నోటిఫికేషన్ వస్తుంది, మైనింగ్ సెషన్ కంప్లీట్ అయింది, మళ్ళీ మైనింగ్ స్టార్ట్ చేయండి. అలా 3 అవర్స్ కి ఒకసారి కానీ 4 అవర్స్ కి ఒకసారి కానీ మనకి నోటిఫికేషన్ వస్తుంది. సో అప్పుడు మళ్ళీ మనం మైనింగ్ అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఇలా మనం మైనింగ్ అయితే ఎవ్రీడే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఈ ప్రాజెక్ట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్. ఈ ప్రాజెక్ట్ గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. అండ్